ఇక్కడ కొద్దిగా మోసం జరిగింది అనేటువంటి మాట అది మేము చెప్పగలిగినాం. ఓకే, ఇప్పుడు సరే బీజేపీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి మళ్ళా అటువైపు ఏమన్నా చూస్తారా? కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ అయ్యాడు. మేము ఎటువైపు చూడము, నా చూపు బీసీల వైపే, నా చూపు బీసీల వైపే. ఏదో ఒకటి ఉండాలి కదా రాజకీయ పార్టీ అంటే రేపొద్దు ఇది కాకపోతే బీసీలకి ఇక రాజకీయాలు చేయరాదు. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బీసీలం బీఫామ్లు ఇస్తాం, మీరు రాసి పెట్టుకోండి. బీసీ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఏ పార్టీ లేదు, సరిపోయింది. వీళ్ళ మామిడికాయ తొక్కి ఏ టేస్ట్ ఉంటుందో తెలుసు, వాళ్ళ దోసకాయ తొక్కి ఎట్టుంటుందో తెలుసు. ఈ టేస్టులన్నీ అయిపోయినాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా బీసీలకు ఏం కావాలనో రాజకీయంగా ఆ రకమైనటువంటి రాజకీయాలు కొత్త రాజకీయ పార్టీ పెడతారు. అంటే ఏం చేస్తాం అనేది మీరు వెయిట్ అండ్ సీ. అంటే బీఫామ్ అంటే మీరు ఖచ్చితంగా బీసీలము, మా బీసీలము బీఫాములు మేము ఇచ్చుకుంటాం. ఎట్లా సర్పంచ్ ఎన్నికల్లో బీఫామ్ ఉండదు, ఎంపీటీసీ జెడ్పీటీసీలో ప్లస్ మున్సిపాలిటీ కూడా పక్కా. బీసీ పక్షం కూడా పోటీ చేయబోతా ఉంది. బీసీ పక్షం మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధ్యక్షులు ఎవరు? ఏది తిరుమల అధ్యక్షులు లేదు బాయ్ సాబ్. ఇంకా నేనేమంటున్నా, మేము మా వ్యూహాన్ని ఇప్పుడే ఎందుకు రివీల్ చేస్తాము? కలిసి వస్తారా మరి? మీతో కలిసి వస్తారా? ఎవరు మీతో కలిసి వచ్చే వాళ్ళు? మేము చేయాల్సిన ప్రక్రియ అంతా చేసినాము. ఇప్పుడు మేము వార్ టైం కోసం వెయిట్ చేస్తాం. ఇప్పుడు అంటే మీతో పాటు వరంగల్ సభలో పాల్గొన్న వాళ్ళు మళ్ళీ రకరకాలుగా మళ్ళీ చెల్లాచెదరైపోయినారు. ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు, ఆయన బీజేపీలో ఉన్నారు. నేనేమంటున్నా, చెల్లాచెదరైపోయినారు. లీడర్లు ఎప్పుడు కూడా వివిధ అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అల్టిమేట్ గా ప్రజలు ఎవరి పక్షాన ఉంటారనేదే ఫైనల్. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీ, ఇంకో పార్టీ రకరకాల పార్టీలు పుట్టినాయి, పోయినాయి. ఓకే, అల్టిమేట్ గా ప్రజలు ఎవరి వైపు ఉంటారో వాళ్ళు విజయం సాధిస్తారు. ఈ యుద్ధంలో కూడా అల్టిమేట్ గా బీసీ ప్రజలు ఎవరిని విశ్వసిస్తారో వాళ్ళ యుద్ధం. కానీ బీసీ పోరాటం వేరే ఒక పర్టికులర్ కాస్ట్ కి, రెడ్డికి వ్యతిరేకం కాదు. ఇక ముందు వాళ్ళ గురించి ఆ కామెంట్ చేయాలంటే అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు బీసీల మీద చేస్తే ఊరుకోము, అనుచిత వ్యాఖ్యలు బీసీల మీద చేస్తే చూస్తూ ఊరుకోము. రెండోది, ఇది మేము చెప్తా ఉన్నాం, దయచేసి మాకు వాళ్ళ ఓట్లు వద్దని చెప్తా ఉన్నాము. మా ఓట్లు అడగకుర్రి, మేము క్లియర్ గా ఉన్నాము. మా ఓట్లు మాకు సరిపోతాయి గెలవడానికి, ఇంకా మిగులుతాయి. కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకొని బీసీలకు అధికారాన్ని అప్పగించడం ఉత్తమం. ఓట్లు ఎందుకు అడగరు? ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతుంది, బీజేపీ అడుగుతుంది. అడగని బీజేపీ ఇన్ని రోజులు 90 సంవత్సరాలుగా చేయగానే కులగన్న మేము చేసామని బీజేపీ అడుగుతుంది. కాంగ్రెస్ మేము చేయబట్టే మోడీ చేస్తారని బీసీలు నోట్లు అడుగుతుంది రాహుల్ గాంధీ. నేనేం చెప్తా ఉన్నా, ఇప్పుడు కులగణన చేసిన తర్వాత కులగణన వల్ల మొత్తం ఇక మాకు బ్రహ్మ పదార్థం తీసుకొచ్చి మా ముంగట పెడతారని ఏం లేదు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది మా ఉద్యమాలకు బీసీలో చైతన్యం రావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మా వాటా మాకు ఉద్యోగాలు, పొలిటికల్ రిజర్వేషన్ అంతే, అక్కడతో అది రావాల్సిందే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి విషయంలో ఇప్పుడు మీరు చెప్పినారు, నరేంద్ర మోడీ గారు దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు కదా. నేను ఇప్పుడే చెప్పిన ఆ మంత్రి మండలికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, ఈ నిర్ణయం తీసుకున్నందుకు అని చెప్పిన. ఈ విషయాన్ని లైమ్ లైట్ లో పెట్టినటువంటి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలని చెప్పిన. ఇది అల్టిమేట్ గా ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్. బీజేపీ వైపు ఏమైనా చూసే అవకాశం ఉందా? నేను బీజేపీ వైపు ఇంకో వైపు చూడడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ సస్పెన్షన్ ఎత్తేస్తే వాళ్ళు ఎత్తేస్తారా, ఎట్లు వేసుకుంటారా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎత్తేస్తే నేనేమంటున్నా, పిల్ల సంసారం చేయనని వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి నేను సంసారం చేస్తా అంటే చేయన్నా వద్దా అనేది నేను ఆలోచించుకోవాలి, కానీ వాళ్ళు కాదు కదా. అంటే కాంగ్రెస్ ఎత్తేస్తే మీరు ఆలోచించుకోవాలి, వాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఇప్పుడు మీరైతే అడిగారు సస్పెన్షన్ ఎత్తేమని. నేను దయచేసి దీన్ని ఇట్లే కంటిన్యూ చేయమని చెప్తా ఉన్నా. ఈ సస్పెన్షన్ ఎత్తేస్తే మళ్ళీ నేను ఆల ముచ్చట ఎత్తుకోవాలి. నాకు ఎందుకు వచ్చిన బాధ, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా కదా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా సస్పెన్షన్ తర్వాత. ఎందుకనంటే ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలే. నన్ను కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలకే కాకుండా అన్ని వర్గాల బీసీలకు దగ్గర చేసాడు. ఓకే, అన్ని వర్గాల బీసీలు ఆ విధంగా రియాక్ట్ అవుతున్నారు. చాలా ఎక్కడికి పోయినా ఇదే చర్చ, ఎక్కడికి పోయినా సమూహం అంతా ఒక్కటై, ఉద్యోగస్తులు, అన్ని రకాల ప్రజలు ఇవాళ మా బీసీ నాయకత్వం వెంట నడుస్తా ఉన్నారు. మేమందరం కూడా చాలా శక్తివంతంగా ముందుకు పోతున్నాం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్తా ఏందో చూపిస్తాం. మీరు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి చివరి